తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన సన్నబియ్యం పథకం రేషన్ షాపులలో ఏ రకంగా ఇస్తున్నారో మీకు చూపిస్తున్నాను, నేను చూస్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది లబ్ధిదారులు ఫస్ట్ నుంచి ఏప్రిల్ 1 నుంచి తీసుకోవడం ప్రారంభించారు. ఎంతమంది రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు, ఎంతమంది తీసుకున్నారు ఇప్పటి వరకు మనం ఒకసారి పంపిణీదారుని అడిగి తెలుసుకుందాం. నుంచి ఈ రోజు తారీఖు ఇప్పటి వరకు 1330 మందికి ఇచ్చినాం కార్డులు. ఇక్కడ మొత్తం రేషన్ కార్డు హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు? 1249. అంటే కొంచెం ఎక్కువ మంది వచ్చారు. తెలంగాణ ఎక్కడన్నా తీసుకోవచ్చు కాబట్టి బయట వాళ్ళు అంతా ఇక్కడ ఉన్నారు. సెటిలర్స్ కొంచెం వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, పనులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు స్టాక్ రావడం ఏమి ఇబ్బంది లేదు కదా? ఎప్పటికప్పుడు వస్తుంది. సంచిలో వేస్తాడు, దొడ్డు బియ్యం కాబట్టి అందరూ తింటారు, దొరుకుతారని బాగా పొద్దున్న రేషన్ షాప్ పోయి మనం సన్నబియ్యం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన సన్నబియ్యం పథకం నుంచి మనము రేషన్ షాప్కి పోయి సన్నబియ్యం తెచ్చుకున్నాం కదా. అవి ఎట్లున్నాయో ఇవాళ మా ఇంట్లో నేను ఆ సన్నబియ్యం అన్నమే తింటున్నాను. అసలు అవి ఎట్లున్నాయి తినుకుంటూ చెప్తా. ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే, ఇది ఒక ప్రమోషనల్ వీడియోనో లేకపోతే ఏదో లబ్ధి పొంది నేను చెప్తున్న వీడియోనో కానే కాదు. నేను తినే అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇది నేను నా సొంతంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ సన్నబియ్యం పథకం అసలు ఎట్లా ఉంది, ఆ అన్నం ఎట్లుంది, ఆ టేస్ట్ ఎట్లుంది అని అది చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ పార్టీలకి సంబంధం లేదు, ఏ లబ్ధి పొంది నేను చేయట్లేదు. మీరు ఇది పెయిడ్ ప్రమోషన్ అనుకోగలరు, కాదు. ఇది నా సొంత ఒపీనియన్. నేను అన్నం తినుకుంటా నేను చెప్తున్నాను. మీరు చూడండి, కావాలంటే నేను మొత్తం ఒక్కొక్కటి మీరు అన్ని చూపిస్తాను. ఇది ఇది కింద పెట్ట ఇది మనం చూసినాం కదా, ఇది సన్న బియ్యం రైస్ మనం రేషన్ షాప్ నుంచి తెచ్చుకున్నాం చూడు, అవే బియ్యం ఇవి. ఆ బియ్యం నుంచి ఇక చూసినారు కదా, ఇవి మంచిగా నీట్గా ఉడికినాయి, సన్నగా మెత్తగా ఉడికినాయి. అవే బియ్యము నేను ఇప్పుడు తినబోతున్నాను. మనము మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. నేను అట్లా నేనేదో కాంగ్రెస్కో రేవంత్ రెడ్డికో ఇదేదో పెయిడ్ ప్రమోషన్ అని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే మనం ఇప్పుడు తింటున్నా కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను నిజంగా చెప్తున్నాను, ఇది ఇప్పుడు తినట్లేదు, నేను మీ ముందు ఇప్పుడు తింటున్నా. నేను గత 4-5 రోజుల నుంచి నేను తింటున్నాను. ఇది నాకు బాగా నచ్చింది నిజంగా చెప్పాలంటే. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సినిమా హీరో అయినా, ఏ వ్యాపారవేత్తనన్నా, ఏ సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ అయినా, యూట్యూబర్ అన్నా, కూలికి రోజు డైలీ కూలికి పోయేటైనా కష్టపడేది ఈ అన్నం కోసమే. అదేదో ఒకటి పెద్దలు ఒక మాట అంటారు కదా, ఏది, కోటి విద్యలు కూటి కోసం అనేసి. అది ఈ కూటి కోసమే ఎవరైనా కష్టపడేది. ఈ తినే అన్నం గురించి మనము అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు, అండ్ పెయిడ్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను ఉన్నట్టు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ పచ్చడి, ఇది కొత్తగా పెట్టిన, ఇవాళ పండగ రోజు కొత్తగా ఊరికే అప్పటిదప్పుడు టెంపరవరీగా చేసి మామిడికాయతో చేసిన పచ్చడి. ఈ పచ్చడితో అన్నం టేస్ట్ ఎట్లుందో ఒకసారి చూద్దాం మనము. ఎవరైనా సరే, వ్యాపారము బిజినెస్ ఎంత డబ్బు సంపాదించినా వాడు వచ్చి తినాల్సింది అన్నమే. అది నువ్వు కొనుక్కొని తింటావా, రేషన్ షాప్లో వచ్చిన బియ్యం తింటావా కాదు, అది ఇంపార్టెంట్, అది కాదు. మనం ఏదైనా సరే అన్నము ఓకే, మంచిగా ఉంది. అన్నం కూడా మీరు చూస్తారు కదా, కలర్ కూడా తెల్లగా ఉంది, అన్నం కూడా సన్నగా ఉంది, పచ్చడి కలుపుకొని తిన్నా కూడా టేస్ట్గా ఉంది. ఎవరైనా సరే రెక్కాడందే డొక్కాడదు.
డొక్కాడందే రెక్కాడదు. దీనికి దానికి లింక్ అన్నమాట. తిండి ఉంటేనే ఎవరైనా మనిషి, ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించాలన్నా, ఒక కూలోడు రోజు కూలి పనికి పోవాలన్నా, పోయేది పరిపాలించేది ఏదైనా సరే ముందు తిండి. ఈ తిండి సరిగ్గా ఉంటేనే కండ ఉంటుంది, కండ ఉంటేనే బుద్ధి ఉంటుంది, బుద్ధి ఉంటేనే ధైర్యం ఉంటుంది, కండ ఉండే ధైర్యం అన్నీ ఈ తిండితోనే వస్తాయి. ఇదే మనకు పొద్దున్న లేస్తే కష్టపడేది, చదువుకునేది, కూలి ఏదైనా సరే ఇగో ఈ తిండి కోసమే. ఇప్పుడు పచ్చడాన్నం తినానా, ఇప్పుడు పప్పు వేసుకొని చూద్దాం. పప్పు ఇప్పుడు పప్పుతో ఎట్లుందో చూద్దాము. నేను ఒకటి కాదు, రెండు కాదు, నేను 2-3 రకాలుగా తినుకుంటా మీకు చూపించుకుంటా ఎందుకు తింటున్నానంటే, ఏదో ఒకటి చెప్పేసేసి ఏదో ఫోటో పెట్టేసేసి బియ్యం సన్నగా ఉన్నాయి లేకపోతే ఇది కాదు. మన ముఖ్యమంత్రి కూడా పోయి, ముఖ్యమంత్రి గారు ఏంది, మన బట్టి విక్రమార్క గారు ఏంది, వెళ్ళి పేదల ఇళ్లలో వెళ్ళి కూర్చొని ఇదే అన్నం భోజనం చేసి వాళ్ళు పబ్లిక్కి చెప్పాలనుకుంటున్నారు. కొంతమంది నాయకులు, ముఖ్యమంత్రి కాకుండా వేరే నాయకులు కూడా ఈ అన్నంని తిని చూపిస్తున్నారు. అయితే మనం మాత్రము ఏ దురుద్దేశంతోనో లేకపోతే స్వలాభంతోనో నేను తిని ఇది నేను ప్రమోట్ చేయట్లేను. నా సొంతంగా తిని మీకు నా తిన్న ఫీలింగ్, నా ఇంటెన్షన్ మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇది నా ప్రమోషనల్ వీడియో అయితే కాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా ఒక మాట చెప్పాలంటే, నిజంగా సన్నబియ్యం పథకం అనేది ఆయన స్టార్ట్ చేసి, సన్నబియ్యం స్టార్ట్ చేయడం కాదు, సన్నబియ్యం అనేది ఆయన ఇవ్వడం స్టార్ట్ చేసి, మంచి అన్నం తినే ఆకలితో ఉన్న చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ దెన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా మంచి స్కీమ్ ఇది. ఇక ఇప్పుడు నేను పప్పు ముద్ద తింటున్నా. అండ్ నేను ఇప్పుడు కాదు, నేను గత 3-4 రోజుల నుంచి కూడా ఇదే అన్నం తింటున్నాను. 3-4 రోజుల నుంచి కాదు, సారీ, ఏప్రిల్ 1 నుంచి నేను ఇదే అన్నం తింటున్నాను. ఇంతవరకు నాకు ఒక గ్యాస్ ప్రాబ్లం కానీ, ఇండైజెస్ట్ ప్రాబ్లం కానీ, కడుపు ఇట్లా ఉబ్బిపోవడం, అన్నం తింటే కొన్ని బియ్యం తింటే కడుపు ఇట్లా ఉబ్బిపోయినట్టు అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, కడుపు ఉబ్బినట్టు అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. అలాంటిది ఏం లేదు. మంచిగా కడుపు నిండా అన్నం తింటున్నాను. కడుపు నిండా హ్యాపీగా అది తిన్న అన్నం కూడా మంచిగా అరిగిపోతుంది. బాగుంది, నిజంగా చెప్తున్నా. అన్నం చాలా మంచిగా ఉంది. దీంట్లో పచ్చడి కలుపుకున్న టేస్ట్గా ఉంది, పప్పు కలుపుకున్న టేస్ట్గా ఉంది. అన్నం నిజం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బియ్యంని ఇలాంటి క్వాలిటీనే ఇంతేగా మీరు సరఫరా చేయండి. ఇది నిజంగా ఇది చాలా బాగుంది. అన్నం కూడా చాలా టేస్టీగా ఉంది. తింటే ఇంకో 2 ముద్దలు ఎక్కువనే తినబుద్ధి అవుతుంది. ఆకలికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదు. ఎవరైనా సరే ఆకలికి వీటితో సంబంధం లేదు. ఇగో ఈ అన్నమే, ఎవరికైనా సరే ఈ అన్నమే తినాలి ఎవరైనా సరే. ఈ అన్నం ఇంత రుచికరంగా ఉంటే ఎవరికైనా కడుపు నిండా 2 ముద్దలు ఎక్కువనే తినబుద్ధి అవుతుంది. కాబట్టి నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు సార్ రేవంత్ రెడ్డి గారు. నిజంగా ఈ బియ్యం చాలా బాగున్నాయి. ఏది కలుపుకొని తిన్నాను కూడా మంచి రుచి ఉంది. బియ్యం ఇంతవరకు ఇప్పుడు వరకు నేను చూస్తున్నాను కదా, ఇంతవరకు ఒక చిన్న రాయి కానీ, ఒక ఇసుక కానీ రాలేదు. నేను ఇప్పటి వరకు ఒక 5-6 ముద్దలు తిన్నాను. ఇగో మామూలుగా ఇంతకుముందు రేషన్ బియ్యం తింటే ఇసుక వచ్చేది, ఇప్పుడు ఇసుక వస్తలేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ రేషన్ షాప్లో కూడా కింద పడకుండా బస్తాల నుంచి డైరెక్ట్ బ్యాగ్లోకి పడేటట్టే వేస్తున్నారు. ఒక్క బియ్యం కూడా వేస్ట్ చేయట్లేదు రేషన్ షాప్లో కూడా. అయినా అని కూడా అక్కడ ప్యాకింగ్ దగ్గర ఇక్కడ కూడా నుంచైనా కూడా చిన్న ఇసుక రావచ్చేమో, కానీ ఇప్పుడైతే ఒక్క ఇసుక రాలేదు. చిన్న ఇసుక ముక్క కూడా రాలేదు. అంత నీట్గా ప్యాక్ చేసిండ్రు. ఇది నిజంగా చెప్తున్నా, ఒక
కమర్షియల్గా బియ్యం అమ్ముకునే వాళ్ళు ప్యాకింగ్ ఉంటుంది, వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తారు చూడు. అట్లా ఈ ఫ్రీ బియ్యం, సన్న బియ్యం ఫ్రీగా ఇవ్వడంలో కూడా అంతే క్వాలిటీ మెయింటైన్ చేసిరు. నిజంగా చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారికి ఈ అన్నం సాక్షిగా నేను ఒకసారి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, అన్నం చాలా బాగుందండి, బియ్యం చాలా బాగుంది, అన్నం నిజంగా చాలా బాగుంది. ఏ కూర వేసుకొని తిన్నా అని కూడా పచ్చడి, ఇంట్లో ఏ కూర వండుకోలేకపోతే కనీసం ఇంత కారం ఉప్పు నూనె వేసుకొని కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంది. సేమ్ ఇలాంటి ఫైన్ క్వాలిటీ సన్న బియ్యము బయట 60 నుంచి 70 రూపాయలు కిలో ఉన్నది. అంటే ఒక బ్యాగ్ వచ్చేసి, అంటే ఒక 25 కిలోల బ్యాగ్ వచ్చేసేసి దగ్గర దగ్గర 2000 చిల్లర పడుతుంది. ఒక 25 కిలోల బ్యాగ్ 2000 చిల్లర. ఒక నెలకి ఒక చిన్న ఫ్యామిలీకి, నలుగురు ఉండే ఫ్యామిలీకి 2000 ఖర్చు అవుతుంది. ఇలాంటి బియ్యము మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు రేషన్ బియ్యం రేషన్లో సరఫరా చేయడము ఎంతోమంది మిడిల్ క్లాస్కి ఆ 2000 మిగిల్చినట్టే. బియ్యంలోనే కాదు రేవంత్ రెడ్డి గారు, ఇది తినే తిండి ప్రతి నెల వాళ్ళకి తిండి క్వాలిటీ రైస్ వస్తున్నాయి. ఆడవాళ్ళకి బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా పెట్టినరు. వాళ్ళకి ఆ బస్ ఛార్జీలు మిగుల్చుకొని ఇంత కూర వండుకొని అన్నంలో కలుపుకొని వాళ్ళు తినే ప్రతి ముద్దలో మీరుంటారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఎప్పుడే పెరుగు కూడా వేసుకున్నాను. ఈ పెరుగుతో ఎట్లుందో కూడా ఒకసారి మనం టేస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. పెరుగన్నంతో చాలా సింపుల్గా తీయగా, ఈ ఎండాకాలం ఏం అవసరం లేదు, ఇంత అన్నం ఉడకబెట్టుకొని ఒక 10 రూపాయల పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని పెరుగన్నం తిన్నా కడుపు నిండా తినొచ్చు, అంత బాగుంది. అదండి, మొత్తానికి ఇవాళ భోజనం నేను మీతో పాటు మీ అందరితో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ సన్నబియ్యం తినడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. మీ అందరికీ చెప్పుకుంటూ తినడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అమూల్యమైన ఉద్దేశాన్ని ఒక కామెంట్ రూపంలో తెలపండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.